నా పేరు సుర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ ప్రాంతంలో గ్రామాలలో సర్పంచులు అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా ఉంచిన మా సర్పంచ్లకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వాల వైఫల్యాల వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొని గ్రామాలలో డంపింగ్ యార్డ్ మొదలు పెడితే గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణంలు, అదేవిధంగా మేము రైతు వేదికలు అనేకమైన నిర్మించి రాష్ట్రాన్ని ఒక బెస్ట్ నెంబర్ 1 స్థాయిలో నిలిచినామంటే ఇవాళ సర్పంచులం. ఈ సర్పంచులకు ఎందుకంటే మా సర్పంచులు అవార్డులు రావాలని, ఊళ్ళో గొప్పగా పేరు తెచ్చుకోవాలని అప్పు సప్పు తెచ్చి అన్ని నిర్మించి సకాలంలో బిల్లులు రాక కొంచెం ఇబ్బంది పడ్డది మేము. ఆ పరిస్థితిలో కొంతమంది సర్పంచులు అప్పులు తెచ్చిన పాపానికి వేధింపులు మొదలైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్నది ప్రతిపక్షం కానీ పాలకపక్షానికి కూడా తెలుసు. కానీ ఈరోజు మా పరిస్థితి గన్ పార్క్ వరకు తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వాలే. ఎందుకంటే మేము సర్పంచ్ పదవి కొనసాగుతున్నప్పుడు ఇక వస్తాయేమో, రేపు వస్తాయేమో, మాపు వస్తాయేమో అని ఎదురు చూసినాం. సర్పంచ్ల కాల పరిమితి అయిపోయినాక బిల్లులు కావాలంటే ఆయన వచ్చిన స్పెషల్ ఆఫీసర్లు నోటితోని లెక్కలు తీసుకొని పోయిర్రు. మేము అనుకున్నాం తెల్లారి వస్తాయో మాపు వస్తాయో అని అప్పులోకి చెప్పుకుంటూ మేము తిరుగుతున్నాం. అయ్యా అప్పులోళ్ళు అంటారు, మీ గ్రామాలలో మీ సర్పంచ్ పదవి పెదరికం అయిపోయింది, మీ అప్పు చెల్లించాలంటే ఇది మాకు కరెక్ట్ కాదు, నీకు బిల్లులు అన్ని వచ్చి ఉంటేనే మీ సర్పంచ్ కాల పరిమితి అయిపోతుంది. భార్యల యొక్క పుస్తలు అమ్ముకొని ఈ రోజు అభివృద్ధి పనులు చేసినారు. కావున తక్షణమే పేన గవర్నమెంట్ పెండింగ్ బిల్లును ఇవ్వకున్నా కానీ మేము ఇస్తామని చెప్పి పాదయాత్ర చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి ఈరోజు మా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా మీరు స్పెషల్ ఆఫీసర్లకు మా బిల్లులు ఇవ్వకుండానే మీరు స్పెషల్ ఆఫీసర్ పాలన ఇవ్వడం జరిగింది. అందుకే మీరు ఒకసారి మా అందరి పైన దృష్టి సారించి మాకు బిల్లులు చెల్లించాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. సర్పంచులకు ఉన్నటువంటి బాధలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా దాదాపుగా మేము ఇప్పటికీ పలు సందర్భాలలో విజ్ఞప్తి చేసినాం, విన్నవించినాం, మెమోరాండాలు ఇచ్చినాం. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సర్పంచుల యొక్క బాధలను ప్రభుత్వంలో వినిపించి అసెంబ్లీలో మొన్న బడ్జెట్ కేటాయిస్తారని చెప్పి ఆశతోటి మా సర్పంచులందరూ వెలికి చూస్తున్నాం. కానీ ఈరోజు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల సాక్షిగా మాకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకు కానీ మిగిలిన వర్గాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కోరుకున్నాం. కానీ గత ప్రభుత్వంలో అనేక గ్రామాలని మాకు ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆంక్షల మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఆ రోజు గ్రామాలను ఎట్లా అంటే మీరు వచ్చి చూడండి గ్రామాల్లో పల్లెలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనేది ఒకసారి వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుంది. కానీ చేసినాం కానీ ఆ ముఖ్యమంత్రి గారికి మరి అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ఎలా ఉన్నాయో ఏమున్నాయో కానీ మా ముఖ్యమంత్రికి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు గత పాలనలో సర్పంచులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ మేము మా ప్రభుత్వం రాగానే మేము సర్పంచుల యొక్క బాధలు తీరుస్తామని చెప్పిండు. కానీ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. 100 రోజుల లోపలనే మా సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు వాటిపైన ఎలాంటి క్లారిటీ లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్ లోపల మా యొక్క నిధులని వెంటనే ఎన్ని నిధులు ఉన్నాయనే మీరు నివేదిక తెప్పించుకోండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని నివేదికలు ఉంటాయి. వెంటనే నివేదికలు 1500 కోట్లు ఉన్నాయా, 2000 కోట్లు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయో గ్రామాలకు మీరు మొదటి విడతగా పూర్తి స్థాయిలో మీరు మా నిధులను విడుదల చేసినాకనే పార్లమెంట్ ఎలక్షన్కి రావాలి. లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్ బరిలో ప్రతి సర్పంచ్ నిలుస్తాడు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 100 నామినేషన్లు సర్పంచులు వేస్తారని చెప్పి తెలియజేస్తూ మేము రేపు పొద్దుగల పార్లమెంట్ ఎలక్షన్లో మీరు గ్రామాలకు వస్తే మాత్రం మా సర్పంచులు మిమ్మల్ని ఎదుర్కోక తప్పదు, అడ్డగించక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం.